ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు 10 మంది ఒక దగ్గర కలిసి ఉంటే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే రోజులు రాలి కదండి, పరిస్థితులు అలాగే లేవు. ఒకళ్ళిద్దరితో మాట్లాడడానికి ఇప్పుడు ఆశ లేకుండా ఉంటుంది. కానీ మరి ఈ సమయంలో మనం చేయవలసింది ఒక్కటే, దేవునికి ప్రార్థన చేయడమే. అందుకే కీర్తనాకారుడు 55వ కీర్తన 16వ అధ్యాయంలో కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును అంటున్నాడు. అలాగే మనము కూడా దేవునికి మొర్రపెట్టుకోవడమే. ఆయన మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని భద్రపరుస్తాడు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన యొద్ద నుంచి కృప మనం పొందుకోవాలి. ఆ కృప కొరకు మనం ఎదురు చూడాలి. అందుకే దానికోసం మనం ప్రతి సమయంలోనూ కూడా మరి ఆయనకి ప్రార్థన చేసుకోవాలి, ఆయనకు మొర్ర పెట్టుకోవాలి. కీర్తనాకారుడు ఎంత నిశ్చితతో ఇక్కడ తెలియజేస్తున్నాడో చూడండి. ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను మరి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొర్ర పెట్టుకుందును, దేవుడు నన్ను రక్షిస్తాడు అని అంత నిశ్చితతో కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. నిజంగా మన దేవుడు గొప్పవాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు, కాపాడతాడు, కృప చూపిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.